జిల్లా ఓటర్లందరికీ కూడా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ బాలాజీ చేసే నమస్కారం. మనకందరికీ తెలిసినట్టు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఎలక్టరల్ రోల్ ఓటర్ లిస్ట్ ఏముంటుంది దాన్ని సమూలంగా పునశ్చేతన చేసే కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో మొదలైంది. ఈ కార్యక్రమంలో భాగంగా మీ ఇంటికి బిఎల్ఓలు వచ్చి ఎన్యూమరేషన్ ఫారమ్స్ అందజేస్తున్నారు. ఎన్యూమరేషన్ ఫారం అందజేసిన తర్వాత ఆ ఎన్యూమరేషన్ ఫారం ని నింపి దాన్ని బిఎల్ఓకి తిరిగి ఇవ్వాల్సిందే అవసరం ఉంది. మేము క్షేత్రస్థాయిలో విజిట్ చేసినప్పుడు నా దృష్టికి వచ్చింది ఏమంటే చాలా మంది ఎన్యూమరేషన్ ఫారం తీసుకున్నా కూడాను నింపడానికి కొంచెం టైం తీసుకుంటున్నారు, రిటర్న్ చేయడం డిలే అవుతుంది అనేది దృష్టికి వచ్చింది. నా రిక్వెస్ట్ ఏమంటే దయచేసి ఎన్యూమరేషన్ ఫారం ని వెంటనే మీ బిఎల్ఓకి అందజేయండి. మనకు టైం చాలా తక్కువ ఉంది. మనకు ఈ 14వ తేదీ వరకు లోపలే మనం అన్ని ఎన్యూమరేషన్ ఫారం ఆన్లైన్ లో డిజిటైజ్ చేయాలి కనుక నేను మీ అందరినీ కోరుకుంటున్నాను, వెంటనే మీకు ఆల్రెడీ అందిన ఎన్యూమరేషన్ ఫారం ని రిటర్న్ చేయండి. ఇంకా ఎవరైనా అంటే కొన్ని కారణాల వల్ల ఎన్యూమరేషన్ ఫారం నాకు అందలేదు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు మీ బిఎల్ఓని వెంటనే సంప్రదించి ఎన్యూమరేషన్ ఫారం తీసుకోవచ్చు. ఎన్యూమరేషన్ ఫారము మీరు బిఎల్ఓ ఎవరు అని మీరు కనుక్కోవాలి అంటే మనకు ఈ voters.eci.gov.in వెబ్సైట్ మరి ఈసిఐ నెట్ యాప్ ఈ రెండులో కూడాను బుక్ అ కాల్ విత్ బిఎల్ఓ అని ఒక ఆప్షన్ ఉంటది. అంటే మీరు దాంట్లో మీ రిక్వెస్ట్ రేస్ చేస్తే మీ బిఎల్ఓనే మీకు ఫోన్ చేసి మీకు ఏమైనా అవసరం అంటే ఫారం అందలేదు అని ఉండొచ్చు, లేదా మీరు ఆల్రెడీ ఇచ్చిన ఫారం మిస్ అయి ఉండొచ్చు, లేదా మీరు రాసేది ఎలాగా అని తెలియకపోవచ్చు, ఇలాంటిది మీకు ఏం సపోర్ట్ కావాలి అన్నా కూడా బిఎల్ఓ ద్వారా అందజేస్తాము. మళ్ళీ మన ప్రతి కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్స్ లో మేము ఆల్రెడీ హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశాము. ఆ హెల్ప్ డెస్క్ ఫోన్ నంబర్స్ కూడా ఇప్పుడు నేను మీడియా మిత్రులందరికీ కూడా షేర్ చేస్తున్నాను. ఆ హెల్ప్ డెస్క్ ఫోన్ చేసినా మీకున్న సందేహాలు డౌట్లు అన్ని కూడా నివారించబడతాయి. కొంతమంది ఓటర్లు కొంచెం అవేర్నెస్ ఉన్న వాళ్ళు స్వంతంగా మీరే ఆన్లైన్ లో ఎన్యూమరేషన్ ఫారం మీకు సంబంధించింది ఫిలప్ చేస్తాను ఎవరికి అన్నా కూడాను దానికి కూడా వెసులుబాటు ఇచ్చింది ఎన్నికల సంఘం. voters.eci.gov.in లో మీ ఎపిక్ కార్డ్ ఏముంటుంది ఆ నంబర్ వేసి మీరు సబ్మిట్ చేసేదానికి కూడా వీలుంటుంది. ఇన్ని అవకాశాలు సిటిజన్స్ అందరికీ ఉంది. చాలా ఫేర్ గా ప్రతి ఒక్క అర్హుడిని కూడాను ఒక్క అర్హుడికి కూడాను ఓటు లేకుండా ఉండకూడదు అనే ఒక ధ్యేయంతో ఆ దిశలో ఎన్నికల సంఘం పనిచేస్తుంది. కృష్ణా జిల్లా ప్రజలందరూ కూడా సహకరించాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.